చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. లా అండ్ ఆర్డర్కు సవాల్ విసురుతూ రాజకీయ ముసుగులో పేటరేగుతున్న ప్రభుత్వ సహనాన్ని పరీక్షిస్తున్న ఈ సైకోలను ఏం చేయాలి? పోలీసులకు సవాల్ విసురుతున్న జే ముఠా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్రమైన సవాల్గా మారుతున్నాయి. రౌడీలు, గంజాయి బ్యాచ్లు అగత్యాలు చేసేవారిని పరామర్శించే పేరుతో ఆయన చేస్తున్న పర్యటనలో కనిపిస్తున్న ఫ్లెక్సీలు, ప్లకార్డులు పోలీస్ వ్యవస్థకే సవాల్ విసురుతున్నాయి. జగన్ రెడ్డి పొదిలి పర్యటనలో ఒక గంజాయి మత్తులో ఉన్న వ్యక్తి పోలీస్ జీప్ ఎక్కి డాన్స్ చేయడం, అమరావతిని వేశ్యల రాజధానిగా సాక్షి మీడియా ప్రచారం చేసినందుకు నిరసన తెలిపిన మహిళలపై వైసీపీ గూండాలు దాడి చేయడం వంటి సంఘటనలు దీనికి నిదర్శనం. ఇటీవల సత్తెనపల్లి పర్యటనలో అయితే చంపేస్తాం, అడ్డంగా నరికేస్తాం అంటూ ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని వైసీపీ కార్యకర్తల ప్రదర్శనలో పాల్గొన్నారు. జగన్ పర్యటనలు రాష్ట్రంలో అశాంతిని రేకెత్తిస్తున్నాయి. ప్రతిపక్షంగా వైసీపీ సమస్యలపై స్పందించడంలో తప్పు లేదు, కానీ దాన్ని అడ్డు పెట్టుకుని అసాంఘిక శక్తులను రెచ్చగొట్టడం, తమ వ్యతిరేకతలపై దాడులకు ప్రోత్సహించడం సరైన విధానం కాదు. జగన్ రెడ్డి చేస్తున్నది పరామర్శ కాదు, ప్రతిసారి బల ప్రదర్శనే. మిర్చి రైతులు, పొగాకు రైతులకు పరామర్శించే పేరుతో వెళ్లినా బల ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. మొన్న రాప్తాడులో హెలికాప్టర్ ఉదంతం, నిన్న పొదిలిలో, అంతకుముందు తెనాలిలో, ఇప్పుడు సత్తెనపల్లిలో ఎక్కడికి వెళ్లి బల ప్రదర్శన చేయడం, తన బాడుగ కార్యకర్తలతో, ఉన్మాదులతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించడం, రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెట్టించి గొడవలు సృష్టించడమే ఆయన విధానంగా మార్చుకున్నాడు. ఈ రోజు సత్తెనపల్లిలో జగన్ రెడ్డి కార్యకర్తలు ప్రదర్శించిన ఫ్లెక్సీలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు కార్యకర్తలు 2029లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో గొర్రెలు నరికినట్టు రప్ప రప్ప నరికేస్తారట. మరో పోస్టర్ లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెస్తారట. అన్న వస్తాడు, అంతు చూస్తాడట, ఎవడైనా తొక్కి పడేస్తారట అంటూ ప్రజల్లో భయాన్ని సృష్టించే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రదర్శించారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో జగన్ రెడ్డి శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నాడు. ఏమి చేయాలి? వీరిని ప్రజలే నిర్ణయించాలి. ఇది ప్రజలకే కాదు, పోలీస్ వ్యవస్థకు కూడా సవాల్ లాంటిదే.